మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ బాబు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ సింగ్ ముందు తర్వాత అనే విధంగా కొత్త శకానికి నాంది పలిగినటువంటి మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే వార్త వస్తోంది. అంటే ఆయన చేసిన సేవల గురించి కొన్ని మాటలు చెప్తారా? అంటే మీకు ఆయనకున్న సాన్నిహిత్యం గురించి కొంచెం చెప్తారా? అసలు మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు అనే మాట వినంగానే దిగ్భ్రాంతి చెందాం. ఆయన మన దేశానికే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి ఈరోజు వారు లేని లోటు స్పష్టంగా కనబడే తరుణం ఇది. మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి మనం అందరం కూడా చూసాం. వారికి ఆర్థిక పరిజ్ఞానం దేశాలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాల విషయంలో వారికి ఉన్న పరిజ్ఞానం బట్టి వారికి ఉన్న మేధాశక్తిని ఉపయోగించుకొని ఎప్పుడైతే దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో దాన్ని మొత్తం గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి అతను. ఆయన ఆర్థిక మంత్రిగా మన దేశానికి అనేకంగా సేవలు అందించారు. ఆ సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఈ రోజు కూడా ప్రధానమంత్రిగా సమర్థవంతంగా మరి మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు వారికి ఉన్న మేధాశక్తితో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఈరోజు దేశానికి కూడా ఎనలేని సేవ చేశారు మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా నిలబెట్టిన మహనీయులు మన్మోహన్ సింగ్ గారు. అనేక సందర్భాల్లో నేను గొప్ప అవకాశం దొరికింది వారితోని కలిసి మాట్లాడటానికి. 2009 నుంచి 2014లో మేము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న తరుణంలో అనేక విషయాలపై వారితో చర్చించడానికి అవకాశం దొరికింది. వారి నుంచి కొద్దిగా అయినా నేర్చుకునే ప్రయత్నం మా పరంగా ఒక ప్రయత్నం చేశాం. కానీ గొప్ప ఆర్థిక మేధావి వారి మన మధ్యలో లేకపోవడం అనేది ఆనాడు వారు చేసిన ఆర్థిక సంస్కరణలు కానీ వారు చూపెట్టిన బాట కానీ ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక సేవలు అందించారు వారు. ఆ క్రమంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు ఆ రోజు మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంది. వారి లేని లోటు చాలా బాధకరం. మా యావత్ మిత్రులతో పాటు ఈరోజు దేశానికి ఒక వెన్న తెచ్చిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది చాలా శోచనీయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను. శ్రీధర్బాబు గారు, అంటే చివరిసారిగా మీరు మన్మోహన్ సింగ్ ని ఎప్పుడు కలిశారు? మీరు కలిసిన తర్వాత ఎటువంటి అంశాలు చర్చించుకునేవారు? ఒక సందర్భంలో 2013లో ఒక సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న తరుణంలో కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి ఆ రోజు అంటే రాష్ట్రాలతో కూడుకున్న సబ్ కమిటీని వేయడం జరిగింది ఫ్యూచర్ ట్రేడ్స్ విషయంలో. కిరణ్ కుమార్ రెడ్డి గారు వారు వెళ్ళలేకపోయారు. ఆ రోజు ఆ కమిటీలో మా మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ గారికి సబ్మిట్ చేసే క్రమంలో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సభ్యుడిగా ఇంకో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సభ్యుడిగా ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేరే ఇతర పని వలన వారు రాలేకపోవడంతో నేను ఆ రోజు వారి తరఫున వెళ్లటం జరిగింది. అప్పుడున్న ప్రధాని మరి మన్మోహన్ సింగ్ గారు చాలా సున్నితంగా ఆ రోజు చెప్పిన ప్రతి విషయంలో వారు చూపెట్టిన వారికి ఉన్న ఆలోచన విధానం కానీ వారికి ఉన్న అంశాలను మాకు తెలియజేయడానికి ఒక అవకాశం దొరికింది. మాకు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక అవకాశం దొరికింది మాకు. సో 2013లో అధికార పరంగా కలవటం, దాని తదుపరి కూడా మరి అనేక సందర్భాల్లో మీటింగ్స్ లో మాజీ ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని కలుసుకొని చాలా సున్నితంగా మృదువుగా మాట్లాడే వ్యక్తి. ఎవ్వరు ఎంత గట్టిగా మాట్లాడినా తనదైన శైలిలో ప్రశాంతంగా సమాధానం చెప్తున్న వ్యక్తిగా మాకు తెలుసు. మేము 2018, 19లో కూడా 2-3 మార్లు వాళ్ళని కలవటం జరిగింది. దాని తదుపరి వారికి కలుసుకునే అవకాశం దొరకలేదు. మరి అదే లాస్ట్ అండి మనం కలవటానికి. అంటే కాంగ్రెస్ తరఫున తెలంగాణ కాంగ్రెస్ తరఫున మీరు ఎప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు? అంటే అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు
మా ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ కి తీసుకొస్తారేమో, నిర్ణయం తీసుకుంటారు ఏఐసిసికి సంబంధించి. ఈరోజు ప్రజల సందర్శనార్థం అక్కడ పెట్టడం జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ఇంకా వివరాలను కూడా సేకరించిన తర్వాత అధికారికంగా వచ్చింది కనుక, ప్రకటన వచ్చిన తర్వాత మా ఏఐసిసి వారు మరి అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా పెద్ద లాంఛనాలతో కూడా వారి అంత్యక్రియలు జరుగుతాయని ఆశిస్తాం.